ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, వందనాలు. బాగున్నారా? దేవుని యొక్క ప్రశస్తమైన నామములో మరి ఒకసారి ప్రభు యొక్క నామానికి మహిమ కలుగును గాక. అలాగనే చూస్తున్న ప్రియుల మీ అందరికీ కూడా ఇంకొకసారి నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కృపావార్త ఛానల్ ద్వారా దేవుడు అనేకులను దీవిస్తున్నాడని మరి ఆయా స్థలాల నుండి వస్తున్న కామెంట్ల ద్వారా మరి ప్రజలు నాకు వ్యక్తిగతంగా కొంతమంది మరి తెలియజేస్తున్నప్పుడు నాకు చాలా దేవుని యందు సంతోషం కలిగిందండి. పడుతున్న ప్రయాసాన్ని ప్రభు చూస్తున్నారని, పడుతున్న ప్రయాసాన్ని దేవుడు దీవిస్తున్నాడని అనేకులు విని మరి కొందరు మారు మనసు పొంది, కొందరు మేలు పొందుకొని, కొందరు మరి తమ యొక్క జీవితాలను దిద్దుకుంటున్నప్పుడు తెలుస్తున్నందుకు చాలా సంతోషంగా మరి ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు కూడా దేవుని యొక్క మంచి వాక్యము ధ్యానించుకోవడానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఈ అల్పుని పట్ల దేవుని యొక్క మహాకృప. నాకు జ్ఞానం ఉన్నదని, లేకపోతే నేనేదో దేవునికి పనికొస్తానని నేనెంత మాత్రము అనుకోవట్లేదు. నా జ్ఞానము పూర్తిగా జీరో, సున్నా. నాలో ఏవైనా దేవుని యొక్క వాక్యం ఉంది అంటే అది ఆయన కృప. ఆ కృప ఎంత గొప్పది అంటే పనికిరాని నన్ను మరి పనికొచ్చే పాత్రగా ఆయన సన్నిధిలో నిలబెడుతున్నారు. ఈ రోజున ఆ కృప గురించి కొన్ని మాటలు మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను నేను. మొదటిగా చూసినట్లయితే దేవుని యొక్క లేఖనంలో కీర్తనల గ్రంథము 32వ కీర్తన 10వ చరణంలో, భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచువారిని కృప ఆవరించును. దేవుడి పరిశుద్ధ లేఖనం ద్వారా మనతో మాట్లాడును గాక. కృపలో ఉండే ఆ గొప్ప సంగతిని ఈ రోజున మనం ధ్యానం చేస్తున్నాం. ఆయన యందు నమ్మిక ఉంచువారిని కృప ఆవరించి ఉంటుందంట. అనగా వెనక ముందు ఆవరించి ఉంటాడు. అది ఒక మంచి పాట ఈ మధ్యకాలంలోని ఒక చిన్న పిల్లలు ఇద్దరు చక్కగా పాడారండి. చుట్టూ నన్ను ఆవరించావు. ఎంత బాగుంటుంది ఆ ఇద్దరు ఆశ. మరి దేవుడు ఆ బిడ్డలిద్దరిని దీవించును గాక. మరి చక్కగా పాడారు. ఇక్కడ ఏమంటాడంటే కృప ఆవరిస్తుందంట. వెనక ముందు కృప చుట్టూ ఉంటుందంట. దీనికి గుర్తు ఎలా చెప్పచ్చు అని అంటే, ఇశ్రాయేలీలు మరి ఐగుప్తు నుండి విడిపించబడిన తర్వాత, ఆ ఎర్ర సముద్రం దాటిన తర్వాత దేవుడు వాళ్ళకి ఎలాగున్నాడంటే, పగలు మేఘస్తంభంగా ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడు. వారి మధ్యలో ఉండి ఆయన అలాగా నడుస్తున్నాడు. వారి చుట్టూ కూడా మరి దేవుడు ఆవరించి నడిపిస్తున్నాడు. ఎక్కడ కూడా ఆ అరణ్య మార్గములో, ఆ ఎడారి మార్గములో, ఆ నిర్జన ప్రదేశంలో మరి వాళ్ళు తీసుకెళ్తున్నారు, కానీ ఎక్కడ కూడా ఏది యొక్క హాని వాళ్ళకి కలగలేదు. ఎలా తీసుకెళ్తున్నాడంటే, వాక్యం చెప్తుంది, గద్ద రెక్కల మీద మరి పక్షిరాజు తన పిల్లల్ని మోసుకెళ్తున్నట్టుగా మోసుకెళ్తున్నాడంట ప్రభు. కృప ఎంతగా ఆవరించిందంటే, నిజం చెప్పాలంటే ఈ మాటకి 91వ కీర్తనలో రాస్తాడు, వారి పాదములకు రాయి తగలకుండా ఆ దేవదూతలంట తమ చేతుల మీద ఎత్తి పట్టుకున్నారంట. మనకి అంత యోగ్యత ఉందా అండి? అంత భాగ్యం ఉందా అండి? దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయన యందు నమ్మిక ఉంచి వారిని కృప ఆవరించి ఉంటుందంట. పగలు మేఘస్తంభంలాగా నీతోనే ఉంటుంది కృప, రాత్రి అగ్నిస్తంభంలా నీతోనే ఉంటుంది కృప. నీకు కావలసినప్పుడు దాహం తీర్చడానికి ఒక బండ నీతోనే నడుస్తూ ఉంటుంది, బండ వెంబడించే బండ. ఇగో నీతోనే మరి ఆ యొక్క మేఘం కూడా నడుస్తూ ఉంటుంది. ఆ మేఘము ఎప్పుడు కావాలంటే అప్పుడు నీ యొక్క ఉదయకాలపు భోజనం టైంకి మన్నాను కురిపిస్తూ ఉంటుంది. కృప ఆవరించి ఉంది. మనం గొప్పవాళ్ళం అని ఇవన్నీ కాదండి. మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు. మన ప్రభు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే, పనికిరాని మనము, పనికి మాలిన మనము,
మరి దొంగ ఊబిలో పడిపోతే, చికటగల దొంగ ఊపిలో నాశనకరములైన గొంటులో పడిపోతే ఆయన మనల్ని చేయి పట్టి లేవనెత్తి బండ మీద నిలబెట్టి తన పరిశుద్ధ రక్తంతో మొదట కడిగి తర్వాత తన వాక్యం అనే ఉదక స్నానం చేయించి మనల్ని తన కృపతో నింపాడండి. ఆ కృప కలిగిన దేవుని ఒక వాక్యం చెప్తుందంటే, ఇగో భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచు వారికి కృప ఆవరించుచున్నది. ఈ రోజున ఆ కృపలో, ఆ ఆవరించబడిన కృపలో నువ్వు ఉన్నావా ప్రియ సహోదరుడా? ఒకవేళ నువ్వు లేకపోతే ఇప్పుడే ఆయన రెక్కల క్రిందకి రా. ఆ రెక్కలు నిన్ను ఆవరించుకుంటాయి. ఆ రెక్కల క్రింద నీకు క్షేమం ఉంది. ఆ రెక్కల క్రింద నీకు ఆరోగ్యం ఉంది. ఇగో నీ యొక్క ఆ రెక్కల క్రింద నీకు ఆ ఆశీర్వాదం, నీ కుటుంబానికి ఆశీర్వాదం ఉంది. ఆ రెక్కల కిందకి రానంత వరకు ఆయన్ని ఆశ్రయించనంత వరకు మనకి క్షేమం లేదు. ఎప్పుడు ఆ దుష్టుడు వచ్చి తన్నుకుపోతాడో తెలియని కోడి పిల్లలు అంటోళ్ళం మనం. ఎప్పుడు మరి ఏ రోగము చేత పట్టబడతామో కొట్టబడతామో తెలియని స్థితి మనది. ఎప్పుడైతే ఆ రోగము ఆ బాధ వచ్చినా సరే, ఇప్పుడైనా సరే మించిపోయింది లేదు. ఆయన రెక్కల క్రిందకి వెళ్తే ఆ రెక్కలతో నిన్ను ఆవరిస్తాడు దేవుడు. ఆయన కృపతో నిన్ను ఆవరిస్తాడు దేవుడు. ఆయన రెక్కల కింద క్షేమంగా ఉంటాం. ఈ రోజున చాలామంది విచ్చలవిడిగా తమ ఇష్టానుసారంగా మరి బయటకు వస్తున్నారు. ఆ రెక్కల నుంచి, ఆ రెక్కల నీడలో నుంచి బయటకు వచ్చేస్తున్నారు. వచ్చినప్పుడు మరి ఆ శోధకుడు ఊరుకుంటాడా? సాతానుగాడు ఊరుకుంటాడా? లోకస్తుల్ని పెద్దగా వాడు ఏం చేయకపోవచ్చు, కానీ దేవుని బిడ్డల్ని మాత్రము శోధిస్తాడు. అందుకనే మీరు మరి అపవాది తంత్రములను ఎరుగని వారు కాదు కానీ అంటాడు. వాడు అపవాది, వాడు మన తంత్రగొట్టు. మనమంటే మనకి ఇంకోటంటే మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుదునా అని గర్జించు సింహములలే ఎదుకుతూ తిరుగుతున్నాడని పేతురు పత్రిక 5వ అధ్యాయంలో ప్రభు రాస్తున్నారు. అందుకనే వాడి నుంచి తప్పించుకోవాలంటే యేసయ్య రెక్కల క్రిందకు వస్తే కృప నిన్ను ఆవరించి ఉంచుతుంది. కృపలోని నువ్వు భద్రంగా ఉంటావని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఈ రోజున ఒకవేళ ఆ ఆవరించబడిన కృపలో నువ్వు ఉండకపోతే దేవుని యొక్క వాక్యము నీతోనే మాట్లాడుతుంది. ప్రియ సహోదరుడా, దేవుని యొక్క సన్నిధికి రా. దేవుని యొక్క కృపలో భద్రంగా ఉండు. ఇక రెండోది చూసినట్లయితే సామెతల గ్రంథము 29వ సామెత 25వ వచనములో, భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. భయపడుట వలన మనుషులకు ఏమొస్తుందంట? ఉరి వస్తుంది అంట. అదే యెహోవా యందు నమ్మిక ఉంచినప్పుడు ఏమొస్తుంది? మరి సురక్షితంగా ఉంటారంటండి. ఎప్పుడు కూడా భయము మనుషుల్ని చంపేస్తుంది. అది ఒకసారి ఎప్పుడు అంట కరోనా కాలంలోని ఒక దైవ సేవకుడు ఇలా చెప్పాడు. ఆ కరోనా కాలంలో మరి కరోనా భయంతో అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారంట. అంటే కరోనా రాకుండానే ఆ భయానికే చచ్చిపోతున్నారంట. అందుకని దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును. దేవుడు అన్నాడు, భయపడొద్దు, భయపడకము, భయపడకుడి అని జడయుకుడి, జంకకుడి, మీరు దిగులు పడకుడి అని ఇలాంటి మంచి మాటల చేత అనేక సార్లు దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ధైర్యపరుస్తూనే ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే భయపడుతున్నారంట మనుషులు. ప్రతి దానికి భయమే. ఇదిగో భయపడుట వల్ల మనుషులకు ఏమొస్తుందంట? ఉరి వచ్చును, చిక్కులు వస్తాయి, సమస్యలు వస్తాయి. నువ్వు భయపడొద్దు. ఏమంటున్నాడు? యెహోవా యందు నమ్మిక ఉంచుట ద్వారా నువ్వు సురక్షితంగా ఉంటావు. భయపడే వల్ల మనం ఏమీ చేయలేము. మరి ఆ కరోనా కాలంలోని భయపడ్డం వల్లే చాలామంది చచ్చిపోయారంట. ఆయన ఎవడో అడిగాడంట సైతాన్ని, పాస్టర్ గారు, ఏంటయ్యా నువ్వు మనుషుల్ని మరీ ఇంత అన్యాయంగా నువ్వు అలాగ శోధిస్తున్నావు అంటే, నేను ఎక్కడ శోధించాను? నేనేం శోధించలేదు. వాళ్ళే చచ్చిపోతున్నారు, భయంతో చచ్చిపోతున్నారు.
దేవుని నమ్ముకొని ఉంటే బ్రతికేవాళ్ళే, దేవుని యందు విశ్వాసం ఉంచితే బ్రతికేవాళ్ళే, సురక్షితంగా వాళ్ళే చనిపోతున్నారు భయం వల్ల అన్నాడంట సాతాను. అంటే మనకి అర్థం కావడానికి ఒక దైవ సేవకుడు ఇలాగా చెప్పాడు వివరించడానికి. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, భయపడుట వల్ల మనుషులకు ఉరి వచ్చును, మరి యెహోవా యందు నమ్మకం ఉంచుట ద్వారా సురక్షితంగా ఉంటాం. ఆ కృప నిన్ను సురక్షితంగా ఉంచుతుంది. దేనికి నువ్వు భయపడాల్సిన పని లేదు. భయానికి మించిన దేవుడు మనకున్నాడు. ఎర్ర సముద్రాన్ని చూసి ఇశ్రాయేలీయులు భయపడ్డారు. మోషే అంటాడు, భయపడవసరం లేదు, మీరు ఊరకనే నిలబడి చూడండి చాలు. ఆ ఎర్ర సముద్రము దానికి అదే పాయలైపోతుంది. దేవుడు మన కోసం అందులోని కొత్త మార్గాన్ని, ఇప్పుడు నేను ఎలా తప్పించుకుంటాను అనుకుంటున్నావేమో, భయపడాల్సిన పని లేదు. మన యేసు ప్రభు ప్రతి నిమిషము ప్రతి క్షణము ఆయన యందు నమ్మిక ఉంచేవారిని ఎంత మాత్రం విడిచిపెట్టే దేవుడుగా లేడాయన. ఆయన ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచారో వాళ్ళందరినీ గుర్తెరుగు ఉంటాడు. ఇగో నేను నమ్ముకున్నానని నోటితో చెప్పి హృదయంలో తప్పిపోయేవాడిగా నువ్వు ఉండొద్దు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, భయపడుట వలన మనుషులకు ఊరి వచ్చును. కీర్తనల గ్రంథము 25వ కీర్తన 2వ చరణంలో చూసినట్లయితే, దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము, నా శత్రువులను నన్ను గూర్చి వారిని ఉత్సహింపనీయకుము. వింటున్నారా? దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకు. ప్రభువుని నమ్ముకున్నాడు ఎప్పుడు కూడా సిగ్గుపడడు. ఎప్పుడు కూడా సిగ్గుపడే పరిస్థితుల్ని దేవుడు ఆ యొక్క వ్యక్తి ఎవరైతే నమ్ముకున్నాడో ఆ వ్యక్తికి దేవుడు రానివ్వడు. నీవు సిగ్గుపరచబడవు అని వాక్యంలో రాయబడి ఉంది. ఇంకొక దగ్గర ఏమంటాడంటే, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపడడు, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు కలవరపడడు. ఈ రోజున నీ పరిస్థితి ఏదో నాకు తెలియదు, కానీ ఆయన యందు కానీ నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే, ఆయన యందు నమ్మకం ఉంచినట్లయితే నీవు సిగ్గుపడవు. యుద్ధంలోని వారు మొర్రపెట్టగా ఆయన ఆదుకున్నాడని దేవుని యొక్క వాక్యంలో రాసింది. అక్కడ దేవుడు నిన్ను సిగ్గుపరచడు. ఇగో పోరాటముల్లో సిగ్గుపరచడు, నీ కుటుంబ పరిస్థితుల్లో సిగ్గుపరచడు, నీ ఆర్థిక పరిస్థితుల్లో దేవుడు నిన్ను సిగ్గుపరచడు, నీ ఆరోగ్య పరిస్థితుల్లో సిగ్గుపరచడు. ఇదిగో ఆ సమయంలోని ఆశ్చర్యకరమైన మార్గాలు తెరచి దేవుడు నీకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. ఈ రోజున ప్రియ సహోదరుడా, నువ్వు ఆయన యందు నమ్మిక ఉంచితే ఎప్పటికీ కూడా సిగ్గునందవు. దేవుడే చెప్తున్నాడు, సిగ్గునందడు. అలాగనే దేవుని యందు చూడండి, సామెతల గ్రంథము 28వ సామెత 25వ వచనంలో, పేరాసగలవాడు కలహమును రేపును, యెహోవా యందు నమ్మకం ఉంచువాడు వర్ధిల్లును. పేరాశ గలవాడు అంటే అత్యాశ కలిగిన వాడు. అంతా నాకే కావాలి. వాడు కలహము రేపును, యెహోవా యందు నమ్మకం ఉంచువాడు వర్ధిల్లును. ఈ రోజున దేవుడు వాక్యం చెప్తుంది, నువ్వు వర్ధిల్లాలి అని అంటే ఎవరి యందో నువ్వు నమ్మకం ఉంచొద్దు. ఒక ఆయన ఎవరో ఏడుస్తున్నాడంట. ఆ ఏడుస్తున్న వ్యక్తిని అడిగాడంట, ఎరా ఎందుకు ఏడుస్తున్నావు అని అన్నాడంట. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అయ్యో మా నాన్నగారు చనిపోతే ఆ ఆస్తి అంతా నాకే ముగిలిపోయింది అని అన్నాడు. మంచిదేగా, తండ్రి గారు చనిపోయారు, అది దుఃఖమే, కానీ ఆస్తి వచ్చింది నీకు, దానివల్ల తప్పే ఉంది, నీకు వచ్చిన కష్టమైంది నష్టమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అంట. తర్వాత మా మామయ్య చనిపోయాడు, ఆయనకి పిల్లలు లేరు, ఆ ఆస్తి కూడా నాకే వచ్చేసింది అని అన్నాడు. ఇది బాగుంది కదరా, అయితే దానికి ఎందుకు ఏడుస్తున్నావు, ఇంకో రెండో ఆస్తి వచ్చింది కదా అని అన్నాడంట. మళ్ళీ ఏడుస్తున్నాడంటే ఇంకొకసారి, ఏరా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, మా బాబాయ్ చనిపోయాడు, మా బాబాయ్ ఆస్తి కూడా నాకే వచ్చింది అన్నాడు. మళ్ళీ ఒక సందర్భంలోనే ఏడుస్తున్నాడంట. ఏరా ఈసారి ఎవరు చనిపోయారా అని అంటే, ఎవరూ చనిపోవట్లేదు అందుకే ఏడుస్తున్నాను అన్నాడు. అంటే పేరాశ, ప్రతిదీ అందరిది నాకే కావాలి, పేరాశ. ఈ రోజున దేవుడు అంటాడు, అలాగా పేరాశ ఉండొద్దు.
ఎందుకంటే యెహోవా యందు నమ్మకం ఉంచితే వర్ధిల్లుతాం. ఒకరు పెట్టిన అన్నంతోని కడుపు నిండదు. దేవుడు నీకు సమృద్ధిని ఇస్తేనే నీ కడుపు నిండుతుంది. ఒకళ్ళు ఎంతకాలం పెడతారు, ఒక పూట పెడతారు, 2 పూట పెడతారు, ఒక రోజు పెడతారు, 2 రోజులు పెడతారు, కానీ తర్వాత ఎప్పుడు పెట్టరు. కానీ దేవుడు ఇచ్చాడనంటే నువ్వు చనిపోయి సమాధికి వెళ్ళినంత వరకు నిన్ను పోషిస్తూనే ఉంటాడు. ఇక్కడ దేవుడి యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, యెహోవా యందు నమ్మకం ఉంచువాడు వర్ధిల్లుతూ ఉంటాడు, దినదినము వర్ధిల్లుతూ ఉంటాడు. ఈ రోజున దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతుంది. ఎవరిదో మనకి రావాలని ఆశ పెట్టుకోవద్దు, ఎవరిదో మనకి కావాలని ఆశ పెట్టుకోవద్దు. దేవుడు నిన్ను దీవిస్తానంటున్నాడు. యేసయ్య నిన్ను దీవించడానికి ఇష్టపడుతున్నాడు. నీవు ఆయనకు లోబడినట్లయితే, ఆయన యందు విధేయత చూపించినట్లయితే, ఆయన యందు నమ్మకం ఉంచినట్లయితే ఆయన ద్వారా నీకు దీవెన వస్తుంది. నువ్వు దినదినము వర్ధిల్లుతావు. అయితే మనం ఏం చేయాలి అని అంటే, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనములో, అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకూడదు. ఈ ధర్మశాస్త్రమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గము వర్ధిల్ల చేసుకొని నీవు చక్కగా ప్రవర్తించదవు. అనగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండు. యెహోషువ, ఇదిగో నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించినట్లు ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయాలి. నీవు నడుచు మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు. అంటే ఈ వాక్యానుసారంగా జీవించాలి. దేవుడు మనకి వాక్యాన్ని ఇచ్చాడు. దేవుడు తన పరిశుద్ధమైన లేఖనాన్ని ఇచ్చాడు. అసలు ఈ వాక్యమే దేవుడు. ఆ దేవుని వాక్యాన్ని మనము ఎప్పుడైతే ధ్యానిస్తామో, ఎప్పుడైతే మనం దాన్ని ఆచరిస్తామో, ఎప్పుడైతే దేవునికి ఇష్టలుగా జీవిస్తామో, ఎప్పుడైతే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటామో, మనకు తెలియకుండానే మనం వర్ధిల్లడం మొదలు పెడతామండి. నరుని కష్టం వల్ల ఆశీర్వాదాలు అధికము కాదు, యెహోవా దీవెన, యెహోవా ఆశీర్వాదము నీకు నాకు ఐశ్వర్యం ఇస్తుంది. ఈ రోజున నీ స్వశక్తి మీద ఆధారపడొద్దు. కష్టపడు, కానీ దీవించేవాడు మాత్రం దేవుడే. నిన్ను దీవించేవాడు, నిన్ను హెచ్చించేవాడు, నిన్ను అభివృద్ధిలోకి తీసుకొచ్చేవాడు దేవుడే. ఈ రోజున దేవుడు అంటున్నాడు, ఇగో ఈ ధర్మశాస్త్రమును చొప్పున నువ్వు చేయాలి. రెండవది, నువ్వు ఆ ధర్మశాస్త్రం ప్రకారంగా నడుచుకోవాలి. దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు. నువ్వు వర్ధిల్లాలి అని అంటే దేవుడు చెప్తున్న మాట ఇది. ఎవరి మీద అసూయ పడ్డం వల్ల వర్ధిల్లలేం, ఎవరి మీద మత్సర పడ్డం వల్ల మనం వర్ధిల్లలేం, అలాగనే కష్టపడడం వల్ల కూడా వర్ధిల్లలేము. మరి ఏం చేయాలి అని అంటే, ఆ కష్టపడిన దానిని ప్రభు పాదాల దగ్గర పెట్టి, అయ్యా దీవించు అంటే అప్పుడు ఆయన దీవిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి ఒక దగ్గర మరి 5,000 మంది పురుషుల కంటే మరి ఎక్కువ మంది ప్రజలు ఉన్నారు, పురుషులతో సహితం. ఆ ప్రజలకి మరి దేవుడి యొక్క వాక్యం వింటూ వారు అక్కడే ఉండిపోయారు. అప్పుడు వారు వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చింది. సమయం వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా ఆహారం పెట్టాలని ప్రభువుకి కనికరం వేసింది. ఆ కనికరం వేయడం వల్ల, మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఏమైనా ఉందా అని అడిగాడు ప్రభు. ఎవరో చిన్న బాబు దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ఆ 5 రొట్టెలు 2 చేపలు కలిగిన బాబుని ఆంద్రేయ, మరి భక్తుడైన ఆంద్రేయ, అపోస్తుడైన ఆంద్రేయ మరి దేవుని దగ్గరికి తీసుకొచ్చారు. ఎప్పుడైతే తీసుకొచ్చారో వాటిని తీసుకొని రెండిటికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మరలా వాళ్ళకి ఇచ్చారు. అవి ఉన్నవే 2 చేపలు. అయితే ఎప్పుడైతే ప్రభు దగ్గర పాదాల దగ్గర పెట్టారో, ఇక అవి 5,000 మంది పురుషులకి వారి యొక్క కుటుంబాలకి కూడా సరిపోయినంత వర్ధిల్లత వచ్చింది. ఇప్పుడు నేనేమంటానంటే, నీ దగ్గర ఏమున్నా సరే మొదట ప్రభు పాదాల దగ్గర పెట్టు, నువ్వు వర్ధిల్లిపోతావు. ఆయన దీవిస్తాడు. ఆయన పాదాల దగ్గర పెట్టినప్పుడు ఆయన తీసుకోడు, ఆయన తినడు, ఆయనకు అవసరం లేదు.
ఆయన నీకు ఇచ్చాడన్న సంగతి జ్ఞాపకం పెట్టుకున్నప్పుడు, ఇదిగో ఆయనకి తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు ఆయన వాటిని దీవిస్తాడు. ఇదిగో ఆ ఏలియాకి మొదటి అప్పం ఇచ్చింది సారేపత్తు విధవరాలు. ఎప్పుడైతే ఆ మొదటి అప్పం ఆయన తీసుకున్నాడో, ఆయన పాదాల దగ్గర పెట్టాడో, ఆ కరువు కాలం అంతా ఆమె కుటుంబాలు అన్నీ పోషించాడు దేవుడు. అందులోని మరి పిండి అయిపోలేదంట, నూనె అయిపోలేదంట. మరి లోకమంతా కరువుతో చచ్చిపోతూ ఉంటే ఆ ఇంట్లోని రోజు విందులే విందులు. ప్రభు దగ్గర నువ్వు పెట్టినప్పుడు, ప్రభు వాక్యానికి నువ్వు లోబడినప్పుడు, ప్రభు చెప్పింది నువ్వు విన్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. ఈ రోజున దేవుని యొక్క వాక్యము నీతో నాతో మాట్లాడుతుంది. ఇదిగో కృప ఆవరిస్తుంది. ఆయన దగ్గర ఉన్నప్పుడు, ఆయన రెక్కల క్రింద ఉన్నప్పుడు నిన్ను కృప ఆవరిస్తుంది. అలాగనే నిన్ను కృప సురక్షితముగా ఉంచుతుంది. అలాగనే ఆయన కృప నిన్ను వర్ధిల్ల చేస్తుంది రోజు రోజుకి. నువ్వెప్పుడు కూడా సిగ్గుపడవు, సిగ్గునందవు. ఎక్కడ కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితులు దేవుడు రానియడు. నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. చివరికి ఎడ్జ్కి వచ్చేసినంత వరకు, ఇక తర్వాత ఇంకొక అడుగు వేస్తే నేను లోయలో పడిపోతాను అనుకున్న పరిస్థితి వరకు నువ్వు నమ్మకంగానే ఉండు. అక్కడ కూడా దేవుడు అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకనంటే నువ్వు నమ్ముకున్న దేవుడు సర్వశక్తిమంతుడు. నువ్వు నమ్ముకున్న దేవుడు ఏదైనా చేయగలిగినవాడు. నువ్వు నమ్ముకున్న దేవుడు నీ యందు ప్రేమ కలిగినవాడు. నీవు నమ్ముకున్న దేవుడు నిన్ను రక్షించుటకు సమర్థుడు. నీ నమ్ముకున్న దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. కాబట్టి ఈ రోజున దేవుడు ఏమంటున్నాడంటే, యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. అలాగనే నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనను మరి ఆయన అధికారమునకు నువ్వు ఒప్పుకున్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడి వాక్యం మన వెనుకల్లో దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. వందనాలండి. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభు నీ పరిశుద్ధ లేఖనాన్ని బట్టి ఎవరైతే నీ యందు నమ్మిక ఉంచుతారో వారిని కృప ఆవరిస్తుందని, ఎవరైతే నీ యందు నమ్మిక ఉంచుతారో వారు సురక్షితంగా ఉంటారని, ఎవరైతే నీ యందు నమ్మిక ఉంచుతారో వారు వర్ధిల్లుతారని, ఎవరైతే నీ యందు నమ్మిక ఉంచుతారో వారు ఎప్పుడు సిగ్గుపడరని నీ వాక్యంలో మీరు చెప్పి ఉండగా, ప్రభువా, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు అని ప్రకటిస్తూ ఉంటుండగా నీ యందు నమ్మిక ఉంచి వీరందరూ దీవించబడడానికి సహాయం చేయమని యేసునామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఈ యొక్క కృపావార్త ఛానల్ని మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగనే మరి అనేకులకు ఒక ఆశీర్వాదకరంగా మీరు ఉండాలని కోరుకుంటూ ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.